అలా వెళ్ళి వెళ్ళి కొంత దూరం అయ్యో వెళ్ళిపోతున్నావా అని కన్నీళ్లతో పర్యంతం అన్నట్టుగా ఉన్నావు. అంటే చుట్టాలు వెళ్ళిపోతుంటే అయ్యో 10 రోజులు ఎందుకు వెళ్ళిపోయినా అనిపిస్తుంది కదా. అట్లా అవి దిగులుతోటి ఆ చెట్లు నెమ్మదిగా ఆ సముద్రంలో పడిపోతున్నాయి, ఆ పూలు పడిపోతున్నాయి, ఆ చెట్లు పడిపోతున్నాయి. చివరికి సముద్రం చూస్తే అక్కడ నీళ్లు కనపడాలి, నీళ్లు కనపడలేదు. ఆకాశం ఇవతారం అంటే ఆకాశంలో నక్షత్రాలు ఎట్లయితే ఉండి కనపడుతూ ఒక ఆకాశంలాగా అట్లా ఈ సముద్రం ఒక ఆకాశంలాగా కనపడుతుంది. అది వర్ణన, ఇది కావ్య వర్ణన అనమాట. ఈ కావ్య వర్ణన తర్వాత కవులకు మార్గదర్శకమైంది. తర్వాత చాలా కావ్యాలు వచ్చినాయి, సంస్కృతంలోనూ తెలుగులోనూ కావ్యాలు వచ్చినాయి. ఆ కావ్యాలు రావటానికి మూలం ఆదికమైన వాల్మీకి పెట్టిన భిక్ష వాళ్ళకి, ఆ కవులు రాస్తున్నారు. అట్లా ఆ విధంగా వచ్చేసిన తర్వాత ఇంకా వస్తూ ఉంటుంటే అంత దూరంలో ఆయన వస్తుంటే సముద్రుడు చూశాడు. సముద్రుడు చూసి ఆహా రామకార్యార్థం వస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏదో సహాయం చేయాలి కాబట్టి అందులో సాగరుడు సముద్రుడికి సహాయం చేశారు కాబట్టి ఓ మైనాక నీవు నాలో ఉన్నావు లేచి రావయ్యా అని అన్నాడు. లేచి రావయ్యా అని అంటే అప్పుడు ఆ మైనాకుడు వచ్చి ఆయన ఆతిథ్యం ఇవ్వటానికి ఇక్కడ ఒక విశేషమైనటువంటిది ఏమిటనంటే చాలా శ్రమపడి వెళుతుంటే ఎవరన్నా వస్తుంటే మన పర్వదినములప్పుడు కానీ తిరునాళ్ళ సందర్భంలో కానీ వచ్చి మనం వాళ్ళకి బాటసాలకు ఇస్తాము. సరే ఆ సందర్భంలో ధర్మకార్యం కానీ ఇక్కడ రామకార్యం మీద బయలుదేరాడు. ఆయన ఆ వస్తున్నటువంటి ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి కాబట్టి ఓ మైనాక రావాలి అంటే మైనాకుడు వచ్చేసాడు అనమాట. మైనాకుడు వచ్చి నమస్కారం చేశాడు. ముందు ఆ పర్వతము జంగమ రూపం స్థావర రూపంలో ఉన్నాడు. జంగమ రూపం ధరించి ఆ హనుమకు నమస్కారం చేసి తీసుకోవయ్యా నాలో మంచి కందమూల ఫలములు ఉన్నాయి, మధువులు ఉన్నాయి, ఒక్క 10 నిమిషములు కూర్చొని తీసుకొని విశ్రాంతి తీసుకొని గమిష్యాలు తర్వాత వెళ్ళు అన్నాడు. అనంటే ఆయన ఏమన్నాడు, త్వరితే కార్యం, నేను అక్కడ శపథం చేశాను తొందరగా వెళ్ళాలి, ఇక్కడ మధ్యలో ఆగటానికి వీల్లేదు అని అన్నాడు అనమాట. అని ఇక్కడ ఒక విశేషమైనటువంటి ఒక మాట చెబుతుంటారు. ఆయన ఏమంటున్నాడు అనమాట, మైనాకుడు ఏమన్నాడు అనమాట, ప్రీతోస్మి తవ దర్శనాత్, ప్రీతోస్మి తవ దర్శనాత్. హనుమంతుడిని చూసేటప్పటికి నేను నీ యొక్క దర్శనం నేను సంతోషం పొందానయ్యా కాబట్టి నా యొక్క ఆతిథ్యాన్ని తీసుకో. కందమూల ఫలములు అంటే మరి హనుమ ఏమన్నాడు దీనిలో, ప్రీతోస్మి కృతమాతిథ్యం తీసుకో అని అంటుంటే ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతాం. మంజు అంటే కోపం పెట్టుకోబాబు, నీ యొక్క ఆతిథ్యాన్ని నేను స్వీకరించాను. ఏమిటి ఆతిథ్యము, చక్కనైనటువంటి గౌరవపూర్వకమైనటువంటి వినయపూర్వకమైనటువంటి మాటలు పలికాడు, అది ఆతిథ్యం. ఇది దీనిలో చాలా మంది గ్రహించాలి. కొంతమంది ఆతిథ్యం అంటే భోజనం పెట్టడం తిట్టు పెడుతుంటారు. ఆముక్తమాజలో విష్ణు చిత్తుడు అనేటువంటి ఆయన దానిలో చెబుతుంటారు అనమాట. ఆయన ఆతిథ్యం వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆతిథ్యం పెట్టేటప్పుడు మరి వచ్చిన వాళ్ళు వేడి అన్ని పెట్టాలి కదా, వేడి చల్లారిపోయిన ఉంటాయి. అందుకని ఏం చేస్తుంటాడు అనమాట, నాస్యుష్టత నాస్యపూగో నాస్యో ధనసోష్ఠ కృపయా భోక్త ప్లీజ్ తినండి సార్, కృపయ అంటే ప్లీజ్. వచ్చినటువంటి అతిథులకి అందరికీ చల్లారిపోయినటువంటి అన్నం, చల్లారిపోయినటువంటి కూరలు ఇవన్నీ పెడుతుంటే వాళ్ళు ఏమే అని అనుకుంటారు. అందుకని ముందుగా ప్లీజ్ అనేటప్పటికి వాళ్ళకి అటువంటి ఇంకా భావం కోపం కానీ ఇటువంటిది ఏమి ఉండదన్నమాట. మరోను ఉదయం 24 గంటల పని ఇదే పని, వచ్చిన అతిథులకు భోజనం పెట్టడం. అందుకనే అతిథి పట్ల వినయం ముందు ఉంటుంది. అది దీనిలో చెప్పేది. మన సుందరకాండలో హనుమని గురించి తెలుసుకోవాల్సింది. అతిథి పట్ల వినయం ఉండాలి ముందు, భోజనం సంగతి తర్వాత. కూర్చోండి మంచినీళ్ళు ముందు అని అనాలి. అదే అనమాట. కొంతమంది ఏమంటారంటే 12 అయిందంటే పక్కన హోటల్ ఉందండి అని అంటుంటారు. ఒక సందర్భంలో నాకు కూడా వచ్చింది, పక్కన హోటల్ ఉందండి అదేనమాట. అన్నింటిలో బాగా చదువుకున్న వాళ్ళేమో భగవద్గీత చెప్పేటువంటి వాళ్ళు అది అదనమాట. అట్లా అటువంటి వాళ్ళు ఉంటారు అనమాట ఒక్కొక్క సందర్భంలో. ప్రీతోస్మి కృతం ఆతిథ్యం మంజురేషోపనీయతాం. కాబట్టి కోపం వహించవాకవయ్యా, తీసుకున్నాను నీ యొక్క అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఆ పైన ఆకాశంలో ఉన్న దేవతలందరూ చూస్తూనే ఉన్నారు ఈయన యొక్క హెలిపాటు చూసి. అయినా ఈ హనుమ ఒక టెస్ట్ చేద్దామని సురసకి, అమ్మ సురస ఒక పరీక్షించవమ్మా నేను సురస అని అంటే సరే పరీక్షిస్తానని. ఆమె సురస ఎవరు, నాగమాత అంటే దక్ష ప్రజాపతి కూతురు. ఈమె నాగులకు తల్లి అనమాట. ఈమె ఏమి దాక్షాయణి, దక్షుని యొక్క కుమార్తె కాబట్టి దాక్షాయణి అనేటువంటి ఆ సురస సరే అడ్డం వచ్చేసి
నీవు నాకు ఆహారం, నువ్వు నా నోట్లోకి వెళ్ళిపోయి నేను తినేసేస్తాను అని అంటే ఈయనేమన్నాడు తెలిసిన? ఇక్కడ విశేషమైంది ఏమిటంటే ఎప్పుడు ఎట్లా ఏ కార్యాన్ని సాధించాలో హనుమ నుంచి తెలుసుకోవాలి. అక్కడేమో మైనాపుడి దగ్గర ఏమన్నాడు? వినయం ప్రకటించి ఆశీర్వదించి తీసుకున్నానయ్యా పర్వాలేదు అన్నాడు. ఇక్కడ సురస అడ్డం వచ్చింది. సురస అడ్డం వచ్చింది కానీ ఈమెతో యుద్ధం చేయొచ్చుగా, ఈమెతో యుద్ధం చేయొచ్చు కదా, ఏం చేయలేదు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం గొప్ప. నా దాంట్లో బలాలు ఉన్నాయి, పౌరుషాలు, ఆ పరాక్రమాన్ని కానీ ఇక్కడ కానీ చూపిస్తాడనుకో సత్య పరాక్రమం కాదు, అది వ్యర్థ పరాక్రమం అవుతుంది. ఇక్కడ బుద్ధిని ఉపయోగించాలి. ఇక్కడ అందుకని ఆ అమ్మవారితోటి ఆ సురసతోటి అంటున్నాడు, రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్ర వైదేహ్యాచాపి భార్య. ఈ విధంగా వాళ్ళు వచ్చారమ్మా. ఆ రావణాసుడు తీసుకుని వెళ్ళాడు, అందుకని వెతకడానికి వచ్చాను. అందుట్లో అది కూడా కాకుండా నీవు తస్యా సకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్ కర్తుమర్హసి రామస్య సాహ్యం విషయవాసిని. రాముని యొక్క దేశంలో ఉన్నది గుర్తుపెట్టుకోవాలి. రాముని యొక్క దేశంలో ఉన్నావు నువ్వు, విషయవాసిని అంటే రాముని యొక్క దేశం. ఇదంతా ఇక్ష్వాకుడిది, నువ్వు కూడా ఒకసారి సహాయం చేయాల్సినటువంటి పని. నేను రాముని యొక్క దూతను, నేను రాముని యొక్క శాసనం ప్రకారంగా వెళుతున్నాను నేను అని చెబుతున్నాడు. నమస్కారం చేసి చెబుతున్నా, అదేం కుదరదు, నువ్వు మింగేసేస్తాను అన్నాడు. సరే వచ్చిన తర్వాత అయినా సరే నేను నీకు ఆహారం అవుతానని అంటే కాదు అని అంటే ఆ నోరు తెరిస్తే బుద్ధి అంగుష్ట మాత్ర ప్రమాణమై లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసేది. బయటకు వచ్చేసేసి నేను ఒక్కసారిగా ఇక్కడ ప్రవిష్టోస్మి హితే వక్త్రం, ప్రవిష్టు 169వ శ్లోకం 1వ సర్గ 166వ పేజీ 66వ పేజీ 169 169 ప్రవిష్టోస్మి, నీ యొక్క ఆ వదనములోకి ప్రవేశించి దాక్షాయణి తిరిగి వచ్చేసాను. ఎంత బుద్ధిమంతుడిరా, కాసేపు క్షణంలో వచ్చేసి క్షణంలో లోపల పోయినా క్షణంలో వచ్చేసేసాడు. ఎంత బుద్ధిమంతుడిరా. అదే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం రోగత అజాడ్యం వాక్పడచ్చు. అందుకని కార్యనిర్వహణలో బుద్ధి ఉండాలి. దేశ కాల పరిస్థితులు బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేశం ఏమిటి, ఇక్కడ కాల పరిస్థితి ఏమిటి, ఇలా ఉండాలి. అందువలన హనుమని గురించి అట్లా అర్థం చేసుకోవాలన్నమాట. అనేటప్పటికీ అప్పుడు ఆమె సంతోషించి అప్పుడు సమానయస్వ వైదేశం రాఘవేణ మహాత్మన, శ్రీరాముడికి సీతల్ని కలిపేసేవయ్యా మహాత్ముడిని, ఇక నువ్వు వెళ్ళు గచ్చ, శుభ్రంగా వెళ్ళి రావయ్యా అని అన్నాడు. వెళుతుంటే ఆమె ఆ తర్వాత సింహిక వచ్చింది. సింహిక వచ్చేసిన తర్వాత సింహికని కూడా సింహికని లోపల ప్రవేశించి, సింహిక అంటే అసలు ఎవరు? హిరణ్యాక్ష హిరణ్యకశిపుల యొక్క తరువాత పుట్టినటువంటిది సింహిక. ఈ సింహిక ఈమె జలంలో అంటే సముద్ర జలంలో ఉండి ఈమె యొక్క శక్తి అనమాట. ఆకాశంలో వెళ్ళే పక్షులు కానీ ఇటువంటి వాటి ఏవైనా సరే చరాలు వెళుతుంటే వాటి యొక్క నీడ పట్టుకొని లాగే నోట్లో వేసుకోవడం ఈమె యొక్క పని అనమాట. అంటే అది ఒక శక్తి ఉన్నదనమాట. ఈ విషయాన్ని సుగ్రీవుడే చెబుతాడు. వీళ్ళందరూ వెళుతుంటే చెప్తాడు అనమాట. హనుమంతుడికి కూడా చెప్తాడు అనమాట. జాగ్రత్త, అట్లా వెళుతుంటే అంగారక అనేటువంటి ఒక రాక్షసు ఉంది. అంటే రెండో పేరు అనమాట. సింహికి రెండో పేరు అంగారక. ఆ రాక్షసుని లాగుతుంటే గుర్తు పెట్టుకోనన్నాడు. ఈయన వెళుతూ ఉన్నాడు. వెళుతూ అంత వేగంగా వెళుతూ మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. వెళుతుంటే ఏమిటి అప్పుడు సుగ్రీవుడు చెప్పిన వాడు గుర్తుకొచ్చింది. ఓహో, సింహిక ఉన్నదా, సరే సింహిక యొక్క రోజులు దగ్గరకు వచ్చింది అనమాట. సింహిక అన్ని సంవత్సరాల నుంచి తింటున్నాయి. అందువల్ల ఆ సింహిక నోటిలో ప్రవేశించి సింహికని చీల్చుకొని బయటకు వచ్చేసాడు. ఆ సింహిక ఆ నీళ్ళలో పడిపోయింది. అప్పుడు దేవతలు సంతోషిస్తారనమాట. అమ్మయ్య, ఈ మార్గం అంతా ముళ్ళు లేకుండా చేసేవయ్యా, చక్కగా మేము వెళ్ళిపోవచ్చు ఈ ఆకాశ మార్గంలో అని ఎంతమంది సంతోషిస్తారు. ఆ సందర్భంలో దేవతలు అనేటువంటి మాట ఇది చాలా ముఖ్యమైనటువంటిది సుందరకాండలో. అందులో హనుమంతుని గురించి తెలుసుకోవాల్సినటువంటి చాలా గొప్పదైనటువంటిది ఏమిటంటే, యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతి దృష్టి మతి దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఎవరైతే ఈ 4 గుణములు ఉంటాయో వాళ్ళు తమ యొక్క కార్యములు సాధించుట యందు కష్టపడరు, సులభంగా సాధిస్తారు. ఏమిటి ఆ 4 గుణములు? ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. అంటే 1వ సర్గలో 198వ శ్లోకం, 1వ సర్గలో 198. మతి, దృష్టి, మతి, ధృతి అంటే ధైర్యం. ధృతి అంటే ధైర్యం. ధైర్యం అంటే ఏమిటి? చాలా లావుగా ఉన్నాడు అనుకోండి, వాడు చాలా ధైర్యంగా ఉన్నాడంటే అనుకుంటారు. అది కాదనమాట. బుద్ధి నిశ్చయమైనటువంటి అంటే ఏమిటనమాట, కొంత దూరం వెళ్ళాం, ఏదో ఒక కార్యక్రమాన్ని సాధించడానికి వెళ్ళాం.
వెళ్ళి ఆ సాధించడానికి వెళ్ళేటప్పుడు ఏవో అడ్డంకులు వచ్చినాయి. ఈ ఇంద్రియాలు ఏం చెబుతుంటాయి అని అంటే ఇక్కడ లాభం లేదు, మనం వెనక్కి తిరిగి పోదాము, ఎందుకు దీంతో వచ్చింది అని ఇంద్రియాలు చెప్పుకుని వెనక్కి తిరిగి వస్తాడు. ఆడు అధైర్యవంతుడంటే వాడు, అధైర్యవంతుడంటే వాడు. అంటే ఏమిటనమాట, ఇంద్రియాలు ఏం చేస్తాయి, భయపడతాయి. భయపడంగానే వీడు లొంగుతాడు, లొంగి వెనక్కి పోతాడు. లొంగకుండా ముందు సాగి దాన్ని సాధిస్తాడే బుద్ధితోటి, వాడు అది ధృతి. అంటే అది ఇక్కడ ధృతి అనే మాటకు అర్థం అది. అందుకనే ఇంద్రియాలని జాగ్రత్తగా మీరు కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పేది అందుకని అనమాట. దీనిలో ప్రధానమైనది జితేంద్రియం బుద్ధిమతాం వర్షింది. ధృతి, దృష్టి. దృష్టి అంటే చూపు, చూపు అనమాట. దీర్ఘదర్శి అంటే ముందు రాబోయేటువంటి దృష్టి అనమాట. అట్లా ఉండాలి దీర్ఘదర్శి. ముందు రాబోయేటువంటిది ఏమిటి అనేది ఒక ఆలోచన, ముందు వెనుకల ఆలోచన ఉండాలి. తర్వాత మతి, బుద్ధి. మంచి బుద్ధి ఉండాలన్నమాట, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఉండాలి. దాక్ష్యం, సమర్థత అంటే బలం. ఈ 4 గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తమ యొక్క కార్యక్రమంలో నిర్వహించగలుగుతారు, ఇందులో సందేహం లేదు. ఈ 4 గుణములు ఓ వానరేంద్ర నీలో ఉన్నాయి అని ఎవరన్నారు? దేవతలు అన్నారు. దేవతలు ఒక సర్టిఫికెట్ ఇచ్చేసేసారు. కానీ దేవతలు సర్టిఫికెట్ ఇస్తే తీసుకుంటాడా? దేవతలకే దిక్కు లేకపోతే ఈయన పోయి రక్షణకు పోయినాడు. అంటే ఈయన రాముడి దగ్గర చూసుకోవాలన్నమాట సర్టిఫికెట్. రాముడు అంటాడు అనమాట. ఏమిటంటే అందరికీ పట్టాభిషేకంలో వాళ్ళకి బట్టలు ఇస్తాడు, వీళ్ళకి ఆభరణాలు ఇస్తాడు. సుగ్రీవుడికి వీళ్ళందరికీ ఇచ్చారు. హనుమంతుడికి ఏదైనా ఇస్తే వెలగట్టినట్టే కదా. హనుమంతుడికి ఒక ఆభరణం ఇస్తే వెలగట్టినట్టే కదా, బట్టలు పెట్టినా వెలగట్టినట్టే కదా అని సీతాదేవికి ఏమన్నాడంటే, సీతాదేవి కూడా అంటారు కూడా ఒక ఆభరణం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవాలి. అక్కడ కూడా చెప్పలేదు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవాలి అన్నాడు. నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవాలి అనేటప్పుడు వరుసగా చూస్తున్నది. ఎంతమంది కూర్చున్నారు, ఒకరా ఇద్దరా కూర్చున్నారు, వరుసగా సుగ్రీవుడు కూర్చున్నాడు, వాడు కూర్చున్నాడు, భీష్ముడు, ఎంతమంది చూపు పోతూ ఎక్కడో అక్కడ కూర్చున్నాడు, మధ్యలో ఆంజనేయ స్వామి. ఆంజనేయుడు రాను ఆయనకి ఇచ్చాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇదే పట్టాభిషేకంలో ఫలము, అదే పట్టాభిషేకంలో ప్రధానమైన అమ్మవారు అనుగ్రహము హనుమకి ఇస్తుంది అనమాట. అనుగ్రహం, ఆ అనుగ్రహాన్ని పొందటమే పట్టాభిషేకం. అట్లనే మనకు హనుమద్ భక్తులం కాబట్టి 7 రోజులు చెప్పి మనం ఆ హనుమ సుందరకాండం పఠించాం కాబట్టి, నేర్చుకున్నాం, శ్రవణం కాబట్టి సీతా అమ్మవారు మనకి ఇచ్చేటువంటి ఫలము అది అన్నమాట. అది పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి విషయం. అప్పుడు ఆ సందర్భంలో దాని వివరణ అప్పుడు చెప్పుకోవచ్చు. అట్లనే ఈయన ఇంత మరి ఇన్ని 4 గుణములు ఉన్నటువంటి వాడు కనుక ఆయన ఈయన యొక్క కార్యములన్నీ సుకార్యములు అనమాట. నిష్కామ కర్మయోగి కదా మరి ఈయన. నిష్కామ కర్మయోగి ఎవరి కోసం? వానరార్థం, రామార్థం చేస్తున్నాడు. తనకి ఏమైనా లాభం వస్తుందా? ఏమి లేదు. తనకున్నటువంటి బలాన్ని ధర్మయుక్తంగా ప్రకటిస్తూ దానివల్ల ప్రయోజనాన్ని సాధిస్తున్నాడు. ఇది దీనిలో, ఇది సత్య పరాక్రమం అంటే ఆయనకు ఈయనకన్నా కానీ అది అర్థం. తనకు మహాబలం ఉంది కదా, ఉన్నది ఏంటి? వ్యర్థమే కదా. దేన్ని ఉపయోగించాలి? నిష్కామ కర్మయోగానికి ఉపయోగించాలి. కాబట్టి నిష్కామ కర్మయోగానికి ఉపయోగించాడు కనుక ధన్యుడు అయిపోతాడు. తనకు ఎంతో సంపద ఉన్నది, నిష్కామ కర్మయోగం ఉపయోగించు. తనకెంతో బలం ఉన్నది, నిష్కామ కర్మయోగాన్ని ఒకరిని రక్షించాల్సి వస్తుంటుంది. అదే హనుమన్ గురించి తెలుసుకోవాల్సినటువంటి. అట్లా ఆ విధంగా ఈయన ఇక పన్నగాశనవత్ కపిహి. పన్నగాశనవశత్తు కపిహి అంటే పాములను తినేటువంటి ఆ గరుత్మంతుని వలె ఆయన సాగి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. వెళ్ళిపోయినటువంటి వాడు ఆయన చివరికి ఎక్కడికి చేరాడండి. ఎక్కడికి? ఆ సముద్ర తీరానికి చేరాడు. లంబ శిఖరానికి చూసి అక్కడ దగ్గర ఉన్నటువంటి త్రికూట పర్వతాన్ని దర్శించాడు. ఆ త్రికూట పర్వతాన్ని దర్శించి అక్కడి నుంచి ఒక శ్లోకం మనకు ముఖ్యమైనది మీకు చెప్పి దీన్ని ఇవాళ ముగిస్తాను కార్యక్రమం. దీనిలో చివరిది, మొదటి సర్గలో చివరిది 210వ శ్లోకం చాలా ముఖ్యమైనది. 2 అర్థాలు వస్తాయి దీనిలో. హనుమ ససాగరం దానవ పన్నగాయుతం. సాగరము దానవులు పన్నవులు ఉన్నటువంటిది ఆ సాగరం. సాగరంలో రాక్షసులు కూడా ఉన్నారు. ఎక్కడ వస్తుంది మనకి ఇది? యుద్ధకాండ మొట్టమొదట రాముడు బాణం ఎక్కువ పెడతాడు. ఏది? సముద్రుడు దారి ఇవ్వడు. దారి ఇవ్వబోయేటప్పటికి ఎక్కువ సముద్రుడు వస్తాడు. మరి నా బాణం వ్యర్థం కాకుండా అంటే నాలో దానవులు రాక్షసులు ఉన్నారే, గొడవ చేసినా ఆ దిక్కును వదిలివేయాలంటాడు. రాక్షసులు
పన్నగ అంటే పాములు, పాములు కూడా ఉన్నాయి. ససాగర దానవ పన్నగాయుధం బలేన విక్రమ్య మహోర్మిమాలినం, బలేన బలముతోటి మహా ఊర్మిమాలినం అంటే అలలు, సముద్రానికి మహా గొప్ప అలలు ఉంటాయి కదా, ఆ అలలు కలిగినటువంటిది, పాములు రాక్షసులు కలిగినటువంటిది. అంతే కదా, రాక్షసు అంటే ఉదాహరణ సింహికి వచ్చింది కదా, ఒక రాక్షసు వచ్చింది కదా, అట్లా ఉన్నటువంటి ఆ మహా భయంకరమైనటువంటి సముద్రాన్ని నిపత్య తీరేచ మహోదధే, ఆ దవతల వడ్డికి మహోదధే మహాసముద్రం యొక్క తీరములకు చేరి అక్కడ నుంచి లంకాం దదర్శ అమరావతిమివ లంకాం అంటే అమరావతి వలె ఉన్న లంకను దదర్శ చూచెను అని అర్థం. ఇది తత్వచింతనతో చూడండి. సుందరకాండని కథాపరంగా, తత్వచింతనగా, యోగ చింతనగా 3 భాగాలుగా చూడాలి. దీన్ని 3 భాగాలు కనపడుతుంటాయి ఇందులో తత్వచింతనతోటి చూస్తే ససాగర దానవ పన్నగాయుతం, సంసార సాగరంలో ఉండేది రాక్షసులు పాములే ఉండేది. అంటే కష్టాలు, ఆ కష్టాలు ఎట్టా రాక్షసులన్నా నయం అంతర్బాధిస్తారు వాళ్ళు, పాములు కాటు వేస్తుంటాయి అంటే అంత కష్టాలు అనమాట. అంటే రాక్షసులు పాములే అనమాట. సంసారంలో అనేక కష్టాలు, రకరకములైనటువంటివి, చీత్కార భూత్కారములు అనేకమైనటువంటి ఉంటాయి అనమాట. ఇది సంసారం అనేటువంటి దానిలో అదే గజేంద్ర మోక్షంలో చెప్పేటువంటిది. ఇది ఆ సంసారంలో ఉండేటువంటి ఈ కష్టములు వీటన్నిటినీ ఇంకా మహోర్మిమాలినం, ఈ సంసారంలో ఈ జీవితంలో ఊర్ములు అంటే సంసారం అనేటువంటి ఊర్ములు అంటే ఇక్కడ ఒక విశేషం ఉన్నది. భగవద్గీత అధ్యయనం చేసినప్పుడు కూడా చెప్పుకున్నాం. మానవునికి 5 ఊర్ములు అంటే 5 ధర్మాలు, మన మానవ శరీరానికి 5 ధర్మాలు ఉంటాయి. అందరికీ అంతే, మానవ శరీరంగా జంతు శరీరానికైనా అంతే సహజంగా. ఏమిటంటే ఆకలి, దప్పిక 2, శోక, మోహ. శోకం అంటే తెలుసు, మోహం అంటే తెలుసు. ఈ 2 మనస్సుకు సంబంధించినటువంటి గుణాలు, శోకమోహములు. తర్వాత శోకమోహములు, తర్వాత జర, మరణం. చివరికి ఏంటి? జర, మరణం. జర అంటే వార్ధక్యం, మరణం అంటే ఇవి శరీర ధర్మాలు. ఈ శరీర ధర్మాలతోటి ఉన్నటువంటి ఈ సంసార సాగరమును హనుమ ఈదాడు. హనుమ ఓంకారమును జపించినటువంటి మనం హనుమ అన్నాం అనుకోండి, ఓంకారాన్ని జపిస్తున్నాం. హనుమాన్ అంటే ఓంకారం జపిస్తున్నటువంటి మనము ఇటువంటి ఈ సంసార మహాసాగరాన్ని దాటి అవతల తీరానికి వెళ్ళేటప్పటికీ కొండ మీద, త్రికూట పర్వతం మీద లంక కనపడుతున్నది. అంటే అర్థం ఏమిటి అనమాట? మీరు నిలయ, ఇక్కడ వెళ్ళిపోండి, మళ్ళీ ఇజ్రాయిల్లోకి లలిత సహస్రనామాల్లోకి వెళ్ళారు కదా, త్రికూట వచ్చేసింది కదా, అక్కడ అమ్మవారు అక్కడ ఉన్నది, త్రికూట ఇక్కడ ఉన్నది. అర్థమైందా? ఇక్కడికి వచ్చేసింది. అక్కడికి వచ్చి చూస్తున్నాడు అంటే దాని అర్థం ఎన్ని వచ్చారు తెలిసిన? హనుమ ఎక్కడికి? ఆజ్ఞాచక్రాన్ని ఎక్కడికి వచ్చేసాడు. మొదటి సర్గలో ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేసాడు. ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చి ఇక బయలుదేరాలి ఇంకా ఇట్లా అట్లా అనమాట. ఇది అందువలన దీనిలో యోగ మార్గం ఆజ్ఞాచక్రం ద్వారా ఎక్కడెక్కడ ఏ చక్రాలను ఎలా ఆయన అధిగమించాడో మనం రేపటి కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాము, అక్కడ విన్నవిస్తాము. రేపటి కార్యక్రమంలో అతి ముఖ్యమైనటువంటి సిద్ధి సర్గ సాగుతుంది. సిద్ధి సర్గ అంటే లంకిణిని జయించటము. లంకిణిని జయించడం ఎవరైతే విన్నారో వాళ్ళకి దుష్టగ్రహ నివారణ ఒకటి వస్తుంటుంది. సిద్ధి సర్గ ఎవరైతే విన్నారో వాళ్ళకి ముక్తిపరమైనటువంటిది, లేక అమ్మవారి యొక్క దర్శనం. అమ్మవారి దర్శనం అయిందంటే సకల శుభములు అని అర్థం. అట్లనే ప్రథమ సర్గంలో ఎవరైతే వింటారో, ఎవరైతే ప్రథమ సర్గం చదువుతారో, ముఖ్యంగా వింటే విశేషమైనటువంటి వింటే శ్రవణం చాలు. శ్రవణం, కీర్తనం, విష్ణువు పాఠస్మరణం కదా. అందువల్ల 9 విధ భక్తి మార్గాల్లో అటువంటి వాళ్ళకి సకల శుభములు జరుగుతాయని మనకు సుందరకాండ పారాయణ ఫలములో కూడా ఉన్నది. అందువల్ల వాటిని ఒక రోజు మీకు వివరించుతాను. కానీ ఈరోజు ఈ కార్యక్రమం దీంతో ప్రథమ సర్గతోటి మీకు సంక్షిప్తంగా, ప్రథమ సర్గలో అనేక విషయములు ఉన్నాయి, వీటిని మీకు కేవలం సంక్షిప్తంగా మాత్రమే మేము ముందు ఉంచగలిగాను. ఈసారి సందర్భంలో ప్రథమ సర్గం ప్రత్యేకంగా ఒకరోజు 3 గంటలు 4 గంటలు కూడా పడుతుంది. ప్రథమ సర్గ 4 గంటలు చెప్పి నేను చదువుతున్నా కానీ ఇంకా కొంత మిగులుతుంది, అంత విశేషమైంది ప్రథమ సర్గ. కనుక ఈ రోజుతో చేసుకొని అయ్యవారికి నమస్కారం చేసి మంచిది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాత్మతయే నమః. తర్వాత ఉన్నది కదమ్మా ఇది జనక శ్లోకం రామచంద్రాయ జనక అది చెప్పేసి